మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఈ కాలం మనుషులు అందరూ ఎన్ని రకాల వాళ్ళు బాగా విపరీతంగా చదువుకుంటున్నారు, సర్టిఫికెట్లు వస్తున్నాయి, పైగా తిరుగుతున్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు, కాలాల్లో తిరుగుతున్నారు, లక్షలాది రూపాయల ప్యాకేజీలు వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి, ఆరోగ్యంగా వెరీ వీక్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మహత్య అన్నది ఒక తాత్కాలికమైన సమస్యకి నీకు నువ్వు విధించుకుంటున్న శాశ్వతమైన పరిష్కారం అని అనుకుంటున్నావు. శిక్షది. దాని ఫలితం ఎలా ఉంటుందో ఈశావాస్యోపనిషత్తు చెప్తుంటుంది. ఈశావాస్యోపనిషత్తులో మూడో మంత్రం చాలా మహామంత్రం. అంధేన తమసావృతా, తమస్సు అనే అంధకారం చీకటి ఆవరించి ఉన్న భూమి అట్టడుగు పొరల్లో తర్వాత జన్మ పుడతావు. నీ తర్వాత జన్మ అట్లాంటి అట్టడుగు పొరల్లో పురుగుల్లాగా ఒక జన్మ మొత్తం సూర్యరశ్మి సోకదు. సూర్యుడు ఎప్పుడైతే లేడో ప్రపంచం కనిపించదు, ఆనందం లేదు, అనుభూతి లేదు, జీవితం లేదు. సైంటిఫికల్గా ఏమని చెప్తున్నారంటే, సైకలాజికల్గా ఒక ఇంట్లో ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటే దాని ప్రభావం 7 తరాల మీద ఉంటుంది. తర్వాత 7 తరాల మీద వాళ్ళకు కూడా ఇదే ఇన్స్పిరేషన్. మా తాత ఆత్మహత్య చేసుకున్నాడు, సో ఒక సమస్య దొరికిందంటే, ఒక సమస్య ఎదురైందంటే దానికి పరిష్కారం ఆత్మహత్యే అని నీ తర్వాత తరాల వాళ్ళని కూడా నువ్వు ఇన్స్పైర్ చేసినట్లు లెక్క. అది ఇంకా మహాపాపం. అది అలా జరిగిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. వాడు చిన్న సమస్య కూడా క్వాలిటీ అని ఆలోచించుకొని తగ్గ సూసైడ్ చేసుకుంటే పని అయిపోతుంది, ఫ్రీ అయిపోతాం అనే ఎంత దారుణమైన కుటుంబాలు. నేను అందుకని చెప్తుంటాను, చచ్చిపోతానని సాధించాక చచ్చిపోనని చెప్తుంటాను. దేనికి వచ్చావు? సరదాగా రాలేదు. ఈ లోకానికి సరదాగా రాలా, నీ కుటుంబంలోకి సరదాగా రాలా, నీ తల్లిదండ్రులకి నువ్వు జస్ట్ లైక్ దట్ సరదాగా పుట్టేయలేదు. వాళ్ళ పేరు నిలబెట్టాల్సిన బాధ్యత, వాళ్ళకి ఆనందం పంచిపెట్టాల్సిన బాధ్యత. కీర్తికాయంతో మరణించాలి. కీర్తికి జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరాహ నాస్తి తేషాం యశఃకాయే జరా మరణజం భయం. దానికి అతీతులు వాడు. సినిమాల్లో కవిత్వం అంటే వేటూరు గారిని అనుకుంటున్నాం, అంతకుముందు ఆత్రేయ గారిని అన్నాం, అంతకుముందు కొంతమంది పేర్లు చెప్పుకుంటున్నాం కదా మనం, పర్యాయ పదాలు. అట్లా ఒక సబ్జెక్ట్ అనగానే అది నాకు ఇన్స్పిరేషన్ స్వామి. నేను ఏదో మైక్ ఉంది కాబట్టి నేను మాట్లాడట్లేదు. నేను నా తండ్రి గారి దగ్గర నుంచి, నా జాతి దగ్గర నుంచి, నా చిన్నతనంలో బాల్యంలో నాకు పరిచయమైన వాళ్ళు నాకు ఇచ్చిన స్ఫూర్తితో నేను చిన్నప్పటి నుంచి ఒక ఐడియాలజీ బిల్డప్ అవుతుండేది. చనిపోయిన తర్వాత మన గురించి ఎంతమంది గొప్పగా మాట్లాడుకుంటే, ఏం గొప్పగా మాట్లాడుకోవాలి? చాలా గొప్ప విలువైన వ్యక్తిని సమాజం కోల్పోయింది, అతను లేని లోటు తీర్చలేనిది. అనుభూతితో మాట్లాడుకోగలగాలి, సానుభూతితో కాదు. ఏదో వేదికల మీద నెక్స్ట్ ఏదో జయంతులు ఏవో పెట్టేస్తారు, అది ఇంకో చాలా విచిత్రం. అది ఆ జయంత్ అనే పదం, వర్ధంత్ అనే పదం ఎట్లా పడితే అలా వాడేస్తున్నారు. అది ఇంకొక దారుణమైన స్థితి. నిత్యము వర్ధిల్లటమే వర్ధంతి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి జరామరణాలకు అతీతంగా వాళ్ళు వర్ధిల్లుతూనే ఉంటారు. పనులు నిరంతరం అలాంటి పనులు చేయాలి. ఇట్లాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఒక పాజిటివ్ స్పిరిట్తోనే ప్రపంచంలో ముందుకు వెళ్తారు. ఎవరి పట్ల కృష్ణుడు అర్జునుడిని సంబోధిస్తూ అనేక సందర్భాల్లో ప్రవక్ష్యామి అనసూయవే అంటాడు. అసూయారహితుడవైన ఓ అర్జున. ఎంత గొప్ప మాట అంటే, అసూయ అంటే అర్థం ఏంటంటే, అవతల వాళ్ళు ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ ఒక్క దుర్గుణమైనా కనిపిస్తుంది ఏమోనని నిరంతరం దానికోసం వెతికేవాడు అసూయపరుడు. 100 విశేషాలు చెప్పండి. ఎన్టీ రామారావు గారు అసలు ఆ వర్చస్ ఏంటండి, ఆ గొంతు ఏంటి, ఆ హైట్ ఏంటి, ఆ భాష ఏంటి, ఎలా సాధ్యమైంది అన్నారనుకోండి, అవతలవాడు వెంటనే ఎంత ఉంటే ఏముందండి, ఆ పొట్ట లేకపోతే బాగుండేది అంటాడనమాట. ఏదో ఒకటి వెతకాలన్నమాట. అందులో ఆనందం, అందులో ఆనందం. అదే అసూయ. ఇప్పుడు కొంచెం పాజిటివ్ ఇస్తే దానికి పరవశించి మనం కూడా ఇంతకంటే ఏమైనా చేయగలమా, వెంటనే వాళ్ళు వెళ్ళి అప్రిషియేట్ చేయటం చాలా తక్కువ మంది ఉంటారు. భగవద్గీతలో నుంచి కానీ, మీరు చదివిన కావ్యాల నుంచి కానీ, జీవితంలో నుంచి కానీ ఆనందమయం ఎలా చేసుకోవాలి జీవితాన్ని? జీవితం ఆనందమయం కావాలంటే ప్రధానంగా ముఖ్యంగా భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యం అంటేనే జ్ఞానం. ఆ జ్ఞానమే ఆనందం. అంటే ఏది తెలుసుకున్న తర్వాత అన్నీ తెలుసుకున్నట్టు అవుతుందో అది తెలుసుకుంటే ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది. చాలా ఒక గొప్ప ఉదాహరణ చెప్పాలంటే, రమణ మహర్షి గారిని ఆనందం కావాలంటే ఏం చేయాలి, మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి అని ఆయన చాలా గొప్ప మాట అన్నారు. ఈ లోపల ఉండే బిన్ ఉందే, దీన్ని డస్ట్ బిన్ లాగా వాడుతున్నాను నాన్న. బుర్ర అనేది ఒక పెద్ద బిన్. దాంట్లో ఏదైతే నీ ఆరోగ్యాన్ని శారీరకంగా మానసికంగా డిస్టర్బ్ చేస్తాయో ఆ చెత్తంతా నింపేశావు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో నింపేశావు. అరిషడ్ వర్గాలతో నింపేశావు. ఇప్పుడు ఆ లోపల ఎక్కడో ఒక చోట ఎక్కడో ఆనందం ఉంది. ఏదైతే చెత్త అనుకుంటున్నావో చెత్తంతా బయటికి తీసేస్తే ఆనందం ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అది అక్కడ ఉంది, వెయిట్ చేస్తుంది నీ వంక చూడడం కోసం. దాన్ని కప్పేస్తున్నావు నువ్వు అన్నాడు. అసలు అది నా జీవితంలో మోస్ట్ ఇన్స్పైరింగ్ సమాధానం. అంటే దాన్ని ఎలా తీయాలో తెలియాలి కదా. మనిషే ఆనందమయుడు.
పరమాత్మను చేరుకోవడం అన్నది మనిషి ఆనందమయుడు. మనిషి జీవితం 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళే ఉంటాయి. కాబట్టి నీ ఆనందం 60 ఏళ్ళు 70 ఏళ్ళకే పరిమితం అయిపోయింది. కానీ శాశ్వతానందమయ స్థితిని చేరుకోవాలంటే దాని పేరు మోక్షం. అందులోకి చేరుకోవాలంటే నీకు ఒక వెబ్ లాగా క్రియేట్ చేశాడు పరమాత్మ. వీటన్నిటినీ దాటుకుంటూ వెళితే, అంటే ఈ చెత్తా చెదారం అంతా తీసుకుంటూ వెళితే ఇంకా కనిపించేది వాడే. అదే మోక్షం, అదే ఆనందం, అదే జ్ఞానం. అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆనందమే మోక్షం. అంతే అంతే. ఇప్పుడు భౌతికత ఏం చెబుతుంది? ఆనందమయం అది కావాలి, ఆనందమయం కావాలనుకుంటే ఏమని చెప్తుందంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. దీన్ని విశ్లేషిస్తే మీరు భగవద్గీత గొప్పతనం ఏమిటంటే, ఆనందం అని అడిగారు కదా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన 574 శ్లోకాలు, అన్ని శ్లోకాలు ఆనందాన్ని ఉపదేశించే శ్లోకాలు. తన జీవితం అంతా తనకి సంబంధం లేని శ్రీరాముడికి, ఆయనకి సేవ చేయటంలో పొందే ఆనందం ఉందే, అది హనుమ. మీరు మీరు సాక్షాత్ హనుమ స్వరూపులుగా భావిస్తానేను. మీరు మీ కుటుంబం, మీరు లేక కలిగిన సంతానం, అందుకని హనుమ దీక్షలో ఉన్న మీ కుటుంబం వారిని ప్రార్థించడం ద్వారా ఆంజనేయ ఏమంటారు హనుమ ఆశీస్సులతో మీరు పుట్టడం, అందుకని వారి పేరు మీరు పెట్టడం, ఇవన్నీ నాకు చాలా ఆనందం కలిగిస్తాయి. ఇక్కడ హనుమ గొప్పతనం ఏమిటంటే, రామాయణ భారతాలు ఎందుకనే చదవమనేది, హనుమ గొప్పతనం ఏమిటంటే, తను ఎంత శక్తి ఉందో అంత శక్తి పరమాత్ముడికి ఆనందం కలిగించటంలో ఒక జీవితం కేటాయించడం అనేది చిన్న విషయం కాదు స్వామి. నువ్వు ఆనందం కలిగిస్తుంది సాధారణమైన మనిషి కాదు, దేవుడికి ఆనందం ఇచ్చినవాడా. అంత ఆనందం ఇచ్చినప్పుడు రామాయణంలో చివరి ఘట్టంలో హనుమ నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. మహాత్ములు కోరుకోమంటే అలా ఉంటుంది. అలాగే నీకేం కావాలి విభీషణ అని అడిగాడు. విభీషణుడు ఏమన్నాడంటే, ముందు ఎంతటి దారుణమైన స్థితి ఉన్నా, ఎంతటి విపత్కరమైన స్థితి కలిగినప్పటికీ నా మనస్సు నా మార్గం ధర్మాన్ని అతిచరించని మానసిక స్థితిని నాకు ప్రసాదించు పరమాత్మ అని అడిగాడు అతను. ధర్మం తప్పకుండా నన్ను బతకనివ్వమని. ఎంత గొప్ప మాట అది. నీకేం కావాలని అడిగాడు. నాకు ఇది కావాలని ఏం లేదు, నాకు పరమాత్మ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నా చరిత్ర భూమి మీద ఉన్నంత వరకు నువ్వు చిరంజీవిగా వర్ధిల్లుదువుగాక. నా నామము, నా స్మరణ, నా చరితము ఈ భూలోకంలో ప్రసారం అవుతున్నంత కాలం నువ్వు చిరంజీవిగా వర్ధిల్లుగాక. అదే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఖచ్చితంగా ఈ కూర్చున్నప్పుడు విశేషంగా హనుమ ఇక్కడే ఉంటాడని నాకు అది ఏమంటాడంటే, మొత్తం భగవద్గీత సారాంశం అంతా ఈ ఒక్క శ్లోకంలో ఉంటుంది అని అనిపిస్తుంది. ఏది ముట్టుకున్నా అలాగే అనిపిస్తుంది. ఒక పని చెయ్యి, ఆ పని ఎలా చేయాలి? త్రికరణ శుద్ధిగా చెయ్యి. త్రికరణ శుద్ధిగా పని చేసే పని ఎలా చేయాలి? స్వార్థరహితంగా చెయ్యి, నిష్కామంగా చెయ్యి, దాని ఫలితాన్ని పరమాత్మకు అర్పించే విధంగా చెయ్యి. నీ స్వార్థమా అసలు ఇంతకంటే గొప్ప డిస్క్రిప్షన్ ఉందా? ఎవరైతే నీకు ఈ శక్తిని పని కర్మను ఆచరించే శక్తిని ఇచ్చాడో దీని ఫలితం కూడా ఆ పరమాత్మకే వదిలిపెట్టు. అటాచ్మెంట్, నేను నాది అనే అటాచ్మెంట్ వదిలిపెట్టు, నేను అనే అహంకారం వదిలిపెట్టు, నాది అనే అటాచ్మెంట్ వదిలిపెట్టు. అలా జీవించినవాడు ఆంజనేయ స్వామి కదా. ఖచ్చితంగా వీళ్ళే మనకి అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో హనుమ కూడా ప్రధానమైన వాడు. కొంతమంది చెప్తారు చూడండి, ఎంత బాగా పాడారండి, ఎంత బాగా పనిచేశారండి, ఎంత బాగా ఈ ప్రాజెక్ట్ చేశారండి అని చెప్తుంటే, ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు గాడ్ ఓన్లీ. నాదేం లేదు నాయన, అంతా నాదే అనుకుంటే నిన్న అద్భుతంగా ఆలోచించావు, ఇవాళ ఆలోచించలేకపోయావేమిటి? నిన్న నువ్వు చేసిన పనికే సక్సెస్ వచ్చింది, ఇవాళ నువ్వు చేసిన పనికి సక్సెస్ రాలేదేంటి? నిన్న గొప్ప సినిమా తీసావు, అది హిట్, ఇవాళ అదే వ్యక్తి తీసిన సినిమా ఫ్లాప్ ఏంటి? అంతా నువ్వే అయితే ఎప్పుడు హిట్ ఇవ్వాలి కదా. అంటే నీ చేతులు ఏం లేదని అర్థం. అందుకనే ఈ వేద మంత్రాలన్నీ, ముఖ్యంగా ఉపనిషత్తులన్నీ చివరన శాంతి మంత్రాలతో ముగుస్తాయి. ఓం శాంతి శాంతి శాంతి. ఎందుకు ఒకసారి శాంతి చాలు కదా, 3 సార్లు ఎందుకు అన్నాడు అంటే, అది ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము. శాంతి ఆరోగ్యకారకం కదా సమాజానికి, మనిషికి, విశ్వం మొత్తానికి. అంతే అందుకనే పృథ్వీ శాంతి, ఆపశాంతి, తేజోశాంతి, వాయు ఆకాశ శాంతి. అంటే నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ప్రకృతిలో యు ఆర్ వన్ ఆఫ్ ది క్రీచర్స్ అంతే. అందుకనే సకల చరాచర ప్రాణి కోటి అని మాట్లాడతాడు పరమాత్మ. కోట్లాది జీవరాశుల్లో నువ్వు ఒక్కడివి. అయితే ఏంటంటే, పరమాత్మని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం మనిషి ఒక్కడికే ఇవ్వటం వల్ల
మహాత్ములందరూ చెప్తున్నారు కదా, నువ్వు మళ్ళీ కొత్తగా ఏం రీసెర్చ్ చేయక్కలేదు. జంతువునాం నరజన్మ దుర్లభం. కాబట్టి నువ్వు జంతువువే. అలాంటి జంతువుల్లో నరజన్మ అత్యంత దుర్లభం. ఎంతో తపస్సు చేసి, ఎంతో సుకృతం ఉంది. కాబట్టి నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్. నీ గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకో. కానీ ఆ మనిషి ఎక్కువ తప్పులు చేస్తున్నాడు కదా. అదైతే తెలియక మనిషి ఎందుకు తప్పు చేస్తున్నాడంటే, ఇది ఎవడు చూశాడులే, ఇది ఎవడు అడిగాడులే, అడిగినప్పుడు చూసుకుందాంలే, అడిగినప్పుడు చూసుకోవడానికి అసలు ఏమీ ఉండవు, అప్పటికి అకౌంట్ అయిపోయింది.